అఘోరాలలో ముఖ్యమైనవి 2 రకాలుగా ఉంటారు. అయితే ఒకరు కాపాలికులు ఉంటారు, ఇంకొకరు నార్మల్గా ఉంటారు. గాంజాలు తాగడం అఘోరీలని కానీ నాథ సంప్రదాయంలో అందరిలో తాగుతారు. కానీ గాంజా తాగేదానికి ఏంటంటే దుమ్మర విద్య అంటారు. ఆ విద్య అది ఒక విద్య, అది దాని పేరు దుమ్మర విద్య. ఆ దుమ్మర విద్యలో ఎలా ఉంటారంటే దాని నాలెడ్జ్ ఉన్నటోడు తాగితే దానికి ఒక అంతరార్థం ఉంటుంది. ఇప్పుడు మీరు ఎదురుగా వచ్చినారు, మీరు సమ్వాట్ ఏదో శక్తితోని మీరు ఎఫెక్టెడ్ ఉన్నారు. నేను గాంజా ఊపినాను, ఆ దుమ్మర విద్యలో నేను తాగే ఆ దానిపైన మంత్రం రాస్తాం. ఒక మంత్రం ఉంటుంది, ఒక మంత్రం రాస్తాం. అది దాని యూఎస్ లెటర్స్ లో. ఇప్పుడు ఆ లెటర్స్ 7 లెటర్స్ ఉంటే 1 by 1 ఉల్టా రాస్తారు. కాలేపాటికి ఆ లెటర్స్ కాలితే ఉంటుంది. దాన్ని పట్టేసి మీ లోపల ఉన్నది అంతా బయటపడుతుంది. మీ లోపల చెడు గాలి ఉన్న కాలిపోతుంది. ఇంకా మీ డెవలప్మెంట్ ఎక్కడ ఆగినాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ ఉన్నారు, పెద్ద పెద్ద ధనం మీ ఇంకా కొంతమంది కొన్ని శక్తులు వదిలేసి మీ మైండ్ పని చేస్తలేదు, మీ బిజినెస్ చేయలేకపోతున్నారు. అటువంటి వాళ్ళకి వదిలిన శక్తులు కూడా మనం దించేయచ్చు. దీంతో కాల్ చేసి భసం చేయొచ్చు. అది చాలా గొప్పది. అటువంటి దుమ్ర విద్య ఉన్న వాళ్ళు తాగితే దానికి ఒక అంతరార్థం ఉంటుంది. అది ఏం లేకుండా తాగుతున్నారంటే అది దాని మీనింగ్ ఏంటంటే వాళ్ళు షౌకులు అనమాట. ఆ షౌకులు అంటే వాళ్ళు వేస్ట్. షౌకుల కోసం తాగొద్దు. దాని లోపల టొబాకో కలిపి వాళ్ళు వేసేసి తాగుతున్నారు అంటే వాళ్ళు షౌక్. సింపుల్.